ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా? అది కూడా ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకునే ఆ విషయాన్ని దాదాపుగా 4 ఏళ్లు రహస్యంగా మెయింటైన్ చేశారంటే అది మామూలు విషయం కాదు. ఆ వ్యక్తి మరెవరో కాదు, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత కుమారస్వామి. అదృష్టం కలిసి వచ్చి పరిమితి ఎమ్మెల్యేలతో 2 సార్లు కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాగలిగారు. ఇక కుమారస్వామి వైవాహిక జీవితం కూడా ఓ సంచలనమే అని చెప్పాలి. ఆయన కర్ణాటక రాజకీయాల్లో ఎంత ఫేమస్ అయ్యారో అంతకంటే ఎక్కువగానే తన పెళ్లిలో వార్తల్లో నిలిచిపోయారు. 1986 సంవత్సరంలో అనిత అనే ఆమెను కుమారస్వామి మొదట వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి నిఖిల్ గౌడ్ అనే కుమారుడు ఉన్నారు. అయితే కుమారస్వామి ఎవరికి తెలియకుండా 2006లో రాధిక అనే హీరోయిన్ ని రెండో వివాహం చేసుకున్నారు. రాధిక హీరోయిన్ గా చేసే సమయంలో కుమారస్వామి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ సమయంలో రాధికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో రాధికను కుమారస్వామి రెండో వివాహం ఇంట్లో తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. ఈ విషయం 2010లో రాధిక చెప్పే వరకు కుమారస్వామి రెండో వివాహం చేసుకున్నారనే విషయం ఎవ్వరికీ తెలియదు. రెండో వివాహం సమయంలో కుమారస్వామి వయసు 47 కాగా అతని కంటే రాధిక 27 సంవత్సరాలు చిన్నది కావడం విశేషం. కుమారస్వామితో పాటు రాధికకు కూడా ఇది రెండో వివాహమే. ఆమె 2000 సంవత్సరంలో రతన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 14 ఏళ్ల వయసులో పెళ్లయ్యాక భర్త బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లి ఆరోపణలు చేసింది. పెళ్లైన 2 ఏళ్లకు భర్త రతన్ కు హార్ట్ అటాక్ వచ్చి కన్నుమూశారు. దీంతో తర్వాత కుమారస్వామితో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు దారితీసింది. ఇదిలా ఉంటే రాధిక తెలుగులో 2 సినిమాల్లో నటించింది. తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు సినిమాలతో పాటు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అవతారం సినిమాలో కీలక పాత్రల్లో కనిపించింది. హెచ్డి కుమారస్వామిని పెళ్లి చేసుకోవడానికి రాధిక తన తండ్రిని ఎదురించింది. ఇటు కుమారస్వామి సైతం తన తండ్రి హెచ్డి గౌడ్ తో పాటు తన మొదటి భార్యను ఎదురించి మరి రాధికను రెండో వివాహం చేసుకున్నారు. వారిద్దరికి ఇది రెండవ వివాహం. వీరికి షమిక అనే కుమార్తె ఉంది.